హలో ఫ్రెండ్స్, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ కాస్మోస్ ఫ్లవర్స్. ఈ కలరు చాలా బాగున్నాయి. ఈరోజు చాలా వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. సీడ్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా వచ్చినాయి సీడ్స్. ఈరోజు మొత్తం ఒకటే ప్లాంటు. ఈ ఫ్లవర్స్ అన్నీ రాలిపోతాయి, సీడ్స్ వస్తాయి ఫ్లవర్కి. ఫ్లవరే సీడ్స్గా వేసేస్తే చాలా బాగా వస్తాయి. చెట్టుకే ఈ రెక్కలన్నీ ఫ్లవర్స్ రాలిపోయినాక వాటిని కలెక్ట్ చేసి కొంచెం ఎండలో పెట్టేస్తే చాలా బాగా వస్తాయి. బంతి మొక్కల్లాగా ఇవి కొన్ని కొమ్మలు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. మట్టి తగిలితే చాలు, కొమ్మల నుంచి కూడా ఈజీగా పెంచుకోవచ్చు. కొమ్మల నుంచి అయితే ఫ్లవరింగ్ కూడా చాలా త్వరగా వచ్చేస్తుంది. కొన్ని మొగ్గలున్నాయి పెట్టుకున్నా చాలా బాగా వచ్చేస్తాయి. సీడ్ నుంచి అయితే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొమ్మలైన పెట్టేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. వీటిల్లో చాలా కలర్స్ ఉంటాయి. పింక్, లెమన్ ఎల్లో, ఆరెంజ్, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఒక్క మొక్క ఉంటే చాలు, సీడ్స్ పడి చాలా బాగా వస్తాయి ఇవి. ఇక్కడైతే సీడ్స్ రెడీ అవుతున్నాయి. కొన్ని మందారం ఫ్లవర్స్ వైట్, పింక్. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. పింక్, వైట్, ఎల్లో మందారం కూడా విప్పింది ఈరోజు. మిర్చి మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ మందారం కోస్తున్నాను, కొన్ని ఫ్లవర్స్ కోసాను. రాధా మనోహరం ఫ్లవర్స్. వర్షం పడినాక ఈ ప్లాంట్ చాలా బాగా వస్తుంది. ఇక్కడ కొన్ని రాధా మనోహరం ఫ్లవర్స్, వైట్ మందారం ఫ్లవర్స్, కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, లెమన్ ఎల్లో. 3 కలర్స్ పెట్టాను ఈ ఇయర్. రెడ్, ఆరెంజ్, లెమన్ ఎల్లో పెట్టాను. కొమ్మల నుంచి చాలా బాగా వస్తాయి. చిన్న చిన్న కొమ్మలు మిడిల్లో తీసి పెట్టాలి, సైడ్ అయితే ఫ్లవర్స్ చిన్నగా వస్తాయి. వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. ఎల్లో ఫ్లవర్స్, ఇక్కడ కొన్ని పింక్, వైట్, మిర్చి మందారం ఫ్లవర్ ఇప్పింది. డైలీ ఒక ఫ్లవర్ 2 ఫ్లవర్స్ కంపల్సరీగా వస్తున్నాయి. కాస్మోస్ ఇక్కడ సీడ్స్ వేశాను, ఫ్లవరింగ్ స్టార్ట్ అయినాయి. ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పుతున్నాయి ఈరోజు. నెక్స్ట్ డే ఇక్కడ ఆరెంజ్ మందారం విప్పిద్ది. నెక్స్ట్ డేకి టేబుల్ రోజ్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఎల్లో. ఈ మ్యారీగోల్డ్ ప్లాంట్ నేను చిన్న చిన్న కొమ్మలే పెట్టింది, చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ మిర్చి మందారం, ఎల్లో మందారం ఫ్లవర్స్కి వస్తున్నాను. ఈ మందారం ప్లాంట్ ఒకటి ఉంటే చాలు, డైలీ ఫ్లవర్స్ వస్తాయి. మిర్చి మందారం. ఈరోజు తోటకూర రెడీ అయింది, తోటకూర కోసేస్తున్నాను. ఎల్లో మందారం ఫ్లవర్,
నెక్స్ట్ డే వస్తుంది ఈ ఫ్లవరు. పింక్ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ తోటకూర కోస్తున్నాను. కింద 2 లీవ్స్ ఉంచేసి ఇలా కటింగ్ వేస్తే, ఇప్పుడు నేను సెకండ్ టైం కోస్తున్నాను. ఒకసారి కోసాను ఆల్రెడీ, ఇప్పుడు చాలా బాగా వచ్చింది. మళ్ళీ కోస్తున్నాను. కొంచెం లీవ్స్ వదిలేసి కోస్తే ఎక్కువ స్టెమ్స్ వస్తాయి లీవ్స్ దగ్గర. కొన్ని సీడ్స్ కుంచేసాను. ఇదంతా ఒకటే మొక్క, బాగా హైట్ వెళ్ళిపోయింది. చిన్న బకెట్లో మట్టి కూడా కొంచెం ముందు సగం కూడా లేదు ఇందులో, అయినా చాలా బాగా వచ్చింది. ఈ చిన్న డబ్బాలో కూడా తోటకూర వచ్చింది. తోటకూర మట్టి గట్టిగా ఉంటే రాదు, సీడ్స్ వేస్ట్ అయిపోతాయి. తోటకూర, కొన్ని మందారం ఫ్లవర్స్ కోసాను.